హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిరి విజయవాడ. ఈరోజైతే ఒక మంచి వీడియో అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. బోరింగ్గా కూడా అసలు ఫీల్ అవ్వద్దు. మీ కిడ్స్కి కూడా యూజ్ అవ్వచ్చు. ఏంటంటే స్కూల్లో ప్రోగ్రామ్ అన్నమాట. మా పాప వచ్చేసి ఎల్కేజీ చదువుతుంది. స్కూల్ ఏమో గీతం స్కూలు. పిల్లలకి ఏదో ఒక ఫన్ యాక్టివిటీ రెగ్యులర్‌గా చేస్తూ ఉంటారు కదా స్కూల్స్‌లో. సో, వీళ్ళ కోసం కూడా వెండర్స్ ఉత్సవ్ అని చెప్పేసి క్రియేట్ చేశారనమాట. చాలా ఎక్సైట్‌మెంట్ అండ్ చాలా మంచిగా ఉందనమాట ప్రోగ్రామ్ అయితే. పిల్లలకి కూడా మనం బయటకది ఎక్కడికైనా వెళ్తే అది కొను, ఇది కొను అని అది అన్నీ అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళతోని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెమ్ ఇచ్చి అంటే మనకి లిస్ట్ ఇచ్చేసారండి. ఆ లిస్ట్‌లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇలా స్టాల్‌లా పెట్టి మనం సేల్ చేయాలనమాట. చాలా చాలా బాగున్నాయి. అందరూ ఎంత క్యూట్‌గా రెడీ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ తీసుకొచ్చి చక్కగా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుందనమాట. మాకొచ్చేసి ప్లాంట్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే అందరూ జ్యువెలరీ ఇవన్నీ రెగ్యులర్ కదా! సో, ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. చాలా మంది ఇష్టపడతారు కదా! చెప్పేసి ప్లాంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అందులో కొన్ని నేచురల్ ప్లాంట్స్ అయితే పెట్టాను. అండ్ కొన్నేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. చాలా మందికి ఎంత బాగా నచ్చేసాయండి. స్టార్టింగే రిబ్బన్ కటింగ్ అయ్యింది. అంటే గెస్ట్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్. సో, అలా అయిన వెంటనే అందరూ మా దగ్గరికే వచ్చారనమాట. అంటే ప్లాంట్స్ అనేవి చాలా మందికి ఇష్టం కదా! సో, అవి కూడా చక్కగా ఫ్లవర్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, అందరూ మా దగ్గరికే వచ్చి చక్కగా తీసుకున్నారు. మాకు చాలా నచ్చాయండి. చాలా రీజనబుల్ కాస్ట్‌లో పెట్టేసారేంటి అని చెప్పేసి. అంటే నర్సరీలో పడిన దానికన్నా ఇంకా నేను రూ. 10 తగ్గించి పెట్టాననమాట. ఎందుకంటే అంటే ఫన్ యాక్టివిటీ కదా! సరదాగా మన స్కూల్లో పెడుతున్నాం కాబట్టి కాస్ట్‌లు అవన్నీ ఎందుకు అన్నట్టు అనిపించింది. అసలైతే కాస్ట్‌లు కూడా ఏమి వాటి మీద నేను మెన్షన్ చేయలేదు. నార్మల్‌గా తీసుకెళ్ళి పెట్టేసాను. అక్కడ మేడమే వచ్చి దాని మీద కాస్ట్ కూడా మెన్షన్ చేయండి మేడం అని చెప్పగానే అప్పుడు నేను పెట్టాననమాట. మనకి పడిన అమౌంట్ కన్నా నేను ఇంకా తక్కువే పెట్టాను. జస్ట్ ఫన్ యాక్టివిటీ కదా! సరదాగా ఉంటుందని చెప్పేసి. ప్రోగ్రామ్ 2 అవర్స్ అలా ఉందనమాట. మనకు హాఫ్ అన్ అవర్‌లోనే మన ప్లాన్స్ అన్నీ సేల్ అయిపోయాయి. చక్కగా పిల్లలొచ్చి తీసుకున్నారు. హై స్కూల్ పిల్లలు అందరూ. అంటే 10థ్ క్లాస్ వరకు ఉందనమాట అది గీతం స్కూల్ అనేది. హై స్కూల్ పిల్లలొచ్చారు. చక్కగా అందరూ వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి రూ. 20 పెట్టాననమాట. అవన్నీ చాలా నచ్చి వాళ్ళు తీసేసుకున్నారు. టీచర్స్ తీసుకున్నారు. ప్రిన్సిపల్ సారు, మేడం అందరూ కూడా చక్కగా పర్చేస్ చేశారు. ప్రతి స్టాల్‌లో అందరూ ఏదో ఒక ఐటెమ్ తీసుకున్నారనమాట. పేరెంట్స్ కావచ్చు, లేదంటే అక్కడున్న స్టాఫ్ కావచ్చు అందరూ తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి పిల్లలకి కూడా తెలుస్తుంది. అంటే అమౌంట్ ఇస్తే మనం ఇది ఇవ్వాలన్నమాట. బయట కూడా మనం అమౌంట్ ఇస్తేనే కదా వాళ్ళు మనకి సేల్ చేస్తారన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అయ్యేలాగా ఉంటుందని చెప్పేసి ఇవి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. మా బుడ్డదాన్ని రెడీ చేయడానికి నేను చాలా అవస్థలు పడ్డానండి. ఇదైతే నా శారీ అన్నమాట. హాఫ్ అయితే కట్ చేసేసి దానికోసం ఒక చిన్ని బ్లౌజ్ అయితే కుట్టి ఈ విధంగా అయితే రెడీ చేశాను. వాళ్ళు చెప్పారనమాట. అంటే సేల్ చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారు వెండర్స్ అనేది కొంచెం ఏదైనా వెరైటీగా తయారు చేయండి అన్నారు. వాళ్ళని ఏం తయారు చేస్తే ఇప్పుడు మనం బయట ఎక్కడైనా వెళ్ళి కొన్నాం అనుకోండి, అమ్మే వాళ్ళు కూడా నార్మల్‌గానే ఉంటున్నారు కదా! పెద్దగా ఏం డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు కదా! సో, ఏం చేయాలో తెలియక ఇంక శారీ కట్టి బొట్టు మాత్రం కొంచెం అలా పెట్టాననమాట. కానీ బానే సూట్ అయిందన్నారు. అందరూ కూడా చాలా చాలా బావుందండి. సెట్ అయింది. మీదే కనిపిస్తుందని అన్నారు. మా పాప ఒక్కొక్కరికి సేల్ చేస్తుందనమాట. ముందు ఇచ్చేస్తుంది. అమౌంట్ ఏమో తర్వాత తీసుకుంటుంది. అదొక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. చాలా అనిపించింది. నేను బోర్డ్ అయితే ఏం పెట్టాలా నేము అనుకుంటూ రాహిత్యాస్ గ్రీన్ స్పాట్ అని నేమ్ అయితే పెట్టాననమాట. మా నర్సరీ నేమ్ అనమాట అది. ఫ్యూచర్‌లో ఏమన్నా పెట్టచ్చేమో చూడాలి రాహిత్య పేరు మీద. కానీ చాలా అయిందండి. వెంటనే సేల్ అయిపోయి ఇంకా తెప్పించండి ప్లాంట్స్ అని అన్నారు. అయిపోయింది కదా! మళ్ళీ అవన్నీ ఇంకెందుకు అన్నట్టు నేను ఇంక కామ్‌గా ఊరుకున్నాను. చాలా మంది అడిగారు, "అయ్యో! అప్పుడే అయిపోయాయి." అప్పటికే సగం అయిపోయాయండి. మాది ఎప్పుడైతే సగం పూర్తయిపోయింది. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నవి. నేను మిగతా స్టాల్ దగ్గరికెళ్ళి ఏమన్నా తీసుకుందాం అనేసరికి ఎవరొకరు వచ్చేవారనమాట. అమ్మో! బిజినెస్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అని అర్థమైంది. అందరూ ఒకేసారి వచ్చేస్తారు. లేదంటే ఎవరు రారు.
అలా అయిందనమాట. అండ్ ఫ్లవర్ వేజ్‌లు తీసుకున్నాను కదా! అక్కడ ఉన్నాయి కదా! అవొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ ఇస్తాను. అండ్ నేను వేర్ చేసిన శారీ కూడా మీషో నుంచే 2 ఇన్ 1 కలర్ అనమాట. 2 షేడ్స్ అయితే వస్తది. చాలా చాలా బావుంటది ఆ శారీ కూడా. అది కూడా మీషోలోనే తీసుకున్నాను. 2 కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకవేళ నచ్చితే గనుక తీసుకోవచ్చు. చక్కగా అన్నీ పెట్టారండి. జ్యువెలరీ, వడ్డానాలు, తర్వాత ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ జ్యువెలరీ సిల్వర్ అండ్ గోల్డ్ కూడా తీసుకొచ్చి పెట్టారండి. ప్యూర్ అంటే అందులో పేరెంట్ షాప్ ఉందనుకుంటాను. సిల్వర్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ గోల్డ్ అవి కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. నాకు భలే అనిపించింది. అమ్మో! ఇది కూడా పెట్టారా? ఈ షాప్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టు అనిపించింది. మినీ బేకరీ పెట్టారు. స్టేషనరీ పెట్టారు. ఈ లేస్‌లు, చాక్లెట్స్ మొత్తం అన్నీ పెట్టారనమాట. భలే అనిపించింది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. మా బుడ్డిదైతే మరీ ఎంజాయ్ చేసేసింది. ఇంకా అది ముందు మొక్కులు మానేసి నాకు కేక్ కావాలి, చాక్లెట్ కావాలి, లేస్ కావాలని చెప్పేసి మనీ ప్లాన్స్ అమ్మిన మనీ పట్టుకెళ్ళిపోయి అది కొనేసుకుందనమాట. కానీ చాలా బావుందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే పిల్లలకి కూడా తెలుస్తదనమాట. మన అమౌంట్ ఇస్తేనే కదా మనకి వస్తుంది ఐటెమ్ అన్నది తెలుస్తది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎవరెలా మాట్లాడతారు. ఒక వస్తువు ఒకరికి మాత్రమే నచ్చదు. అలాగని ఆళ్ళకి నచ్చిన వస్తువు మిగతా వాళ్ళకి నచ్చదు. అలా ఒక ప్లాంట్ ఒకరికి నచ్చితే ఇంకో ప్లాంట్ ఇంకొకరికి నచ్చింది అలా అన్నట్టు ఒక్కొక్కరికి మైండ్ సెట్ డిఫరెంట్